నమస్తే, నేను మీ సుంకర్ నరేష్. ఈరోజు మీ ముందుకి చాలా బాధాకరమైన విషయంతో రావడం జరిగింది. 2 వీడియోస్ నేను మీ ముందుకు తీసుకురావడం జరిగింది. ఈ వీడియో చూసిన తర్వాత తెలంగాణ రాష్ట్రంలో పోలీసులు రజాకార్ల భావజాలాన్ని ఏ విధంగా మనకి చూపిస్తున్నారు, అతి కర్కసత్వంతో, కఠినంగా, నిరంకుశత్వ ధోరణితో అక్రిడేషన్ కలిగినటువంటి జర్నలిస్ట్ గైక్వాడ్ వికాస్, అతను MA BEd కూడా, సదరు జర్నలిస్ట్ సోదరుని LLB కూడా ఫస్ట్ ఇయర్ చదువుకుంటున్నాడు. అతని యొక్క సిస్టర్ని ఏ విధంగా హింసించారు, వాళ్ళ యొక్క మానవ హక్కుల్ని ఏ విధంగా ఉల్లంఘించారు అనే విషయాన్ని మీరు అబ్జర్వ్ చేయొచ్చు. చెప్పండి, ఏం చేసింది సార్? ఏం చేసిండ్రు సార్? అబ్జెక్షన్ ఏం చేసింది సార్? అరే మా బొమ్మడిదండి, వీళ్ళ బ్రదర్ అనే సొంత బ్రదర్. మీరు చెప్పాలి, రీజన్ చెప్పండి. సార్ మొత్తం అద్దె ఇద్దరు తీసుకుంటున్నాం సార్. విషయం ఏంటి అని అంటే కనుక 5వ తారీఖు ఏప్రిల్ 2026 అంటే సండే రోజున నిజామాబాద్లో వాటర్ ట్యాంక్ దగ్గర, అంటే మీసేవ చౌరస్తా వాటర్ ట్యాంకు కంటేశ్వర్ దగ్గర డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్ అనేది నిర్వహించడం జరుగుతుంది. ఎవరు నిర్వహించారు అని అంటే కనుక CI ప్రసాద్, అదేవిధంగా RI వినోద్, మిగిలిన కానిస్టేబుల్స్, పోలీస్ సిబ్బంది ఆ ప్రాంతంలో డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్ అనేది నిర్వహించడం జరిగింది. సో సుమారుగా 6:30 ప్రాంతంలో సదరు వికాస్ అనే అక్రిడేషన్ కలిగినటువంటి జర్నలిస్టు వాళ్ళ యొక్క సోదరిని హాస్పిటల్కి తీసుకుని వెళ్ళి మెడికల్ రికార్డ్స్ అవన్నీ పట్టుకుని స్కూటీ మీద అతను ఈ యొక్క కంటేశ్వర్ చౌరస్తా వైపు, అంటే బస్ స్టాండ్ వైపు రావడం జరిగిందనమాట. ఆ టైంలో సదరు డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్ నిర్వహించేటువంటి పోలీస్ అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఒక వ్యక్తి మద్యం సేవించి వాహనం నడుపుతున్నాడు అనేటువంటి కారణంతో అతను బ్రీత్ అనలైజర్ టెస్ట్ రిజెక్ట్ చేసినట్టు విధంగా అక్కడ కనిపిస్తుంది. అందులో భాగంగా అతన్ని కింద పడేసి వెహికల్ మించి బలవంతంగా పోలీస్ అధికారులందరూ కూడా అతన్ని బంధించి, ఒక తీవ్రవాదిని బంధించినట్టు బలవంతంగా బ్రీత్ అనలైజర్ టెస్ట్ అతనికి పెట్టే విధంగా అతన్ని హింసించేటువంటి కార్యక్రమం అక్కడ జరుగుతుంది. బాధ్యత కలిగిన జర్నలిస్టుగా సదరు అక్రిడేషన్ కలిగినటువంటి వికాస్ గైక్వాడ్ సోదరుడు ఏం చేశాడు అని అంటే కనుక ఆ మొత్తం యొక్క సంఘటనని తన యొక్క ఫోన్లో రికార్డ్ చేయడం జరిగింది తక్షణమే. ఎందుకు అని అంటే కనుక ఈరోజు ఎవరైనా కూడా డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్ కండక్ట్ చేసే క్రమంలో ఆ బ్రీత్ ఎనలైజర్కి రిజెక్ట్ చేస్తే మోటార్ వెహికల్ యాక్ట్ 2003 సబ్ క్లాస్ 4 సెక్షన్ ప్రకారము
డ్యూ ప్రాసెస్ ప్రకారము అరెస్ట్ చేసే అధికారం ఎవరికి ఉంది అని అంటే కనుక సదరు పోలీస్ అధికారులకు ఉంది. ఇక్కడ ఎవరైతే గనక మద్యం సేవించి వాహనం నడుపుతున్నాడు అనే కారణంతో మీరు ఆ వ్యక్తిని అంతటి కఠినంగా పాశవికంగా కర్కసత్వంతో వాళ్ళ మీద జులిపించారు. ఆ వ్యక్తి మీద మీ ముందున్నది ఏంటి? అతను రిజెక్ట్ చేస్తే గనక చట్ట ప్రకారము డ్యూ ప్రాసెస్ ఫాలో అయ్యి అరెస్ట్ చేయాలి. కానీ మీరు చేస్తుంది ఏంటి? ఒక రౌడీలాగా, ఒక గోండాలాగా, రజాకార్ల రాజ్యంలో ఏ విధంగా ప్రజల మీద జులుం ప్రదర్శించారో ఆ విధంగా ప్రదర్శించారు. సదరు విషయాన్ని సోదరుడు ఫోన్లో రికార్డ్ చేయడం జరిగింది. యావత్ సమాజానికి తెలియజేయడానికి మీ యొక్క అరాచకత్వం ఏ విధంగా ఉందో. నిన్నటి కాక మొన్న పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో ఒక న్యాయవాది మీద కూడా పంజాగుట్ట ఇన్స్పెక్టర్ ఈ విధంగానే వెళ్ళినప్పుడు డ్రంక్ టెస్ట్ కండక్ట్ చేయడం జరిగింది. ఈ యొక్క అకృత్యాల్ని ప్రజల దృష్టికి తీసుకురావాలనే ఉద్దేశంతోనే అతను రికార్డ్ చేయడం జరిగింది. ఈ యొక్క రికార్డ్ చేయడం చూసినటువంటి ట్రాఫిక్ సిఐ ప్రసాద్ సదరు జర్నలిస్ట్ సోదరుడి దగ్గరికి వచ్చి వీడియో డిలీట్ చేయని చెప్పని కూడా అనడం జరిగింది. దానికి సదరు ఆ జర్నలిస్టు నేను బాధ్యత కలిగినటువంటి జర్నలిస్ట్గా ఉన్నాను, అక్రిడిటేషన్ కలిగి ఉన్నాను, ఇది నా బాధ్యత, నేను డిలీట్ చేయనని చెప్పి కూడా చెప్పడం జరిగింది. ఇందులో భాగంగానే ఇమ్మీడియట్లీ ఆ యొక్క వినోద్ ఆర్ఐ, అదేవిధంగా సిఐ, అదేవిధంగా మిగిలిన కానిస్టేబుల్స్ అందరూ కూడా తిడుతూ ఆ ఫోన్ని స్నాచ్ చేసి ఎటువంటి డ్యూ ప్రాసెస్ ఫాలో కాకుండా అతన్ని బలవంతంగా 2 చేతులు వెనక్కి విరిసి ఒక తీవ్రవాదిని, ఒక చట్ట వ్యతిరేక కార్యక్రమాలు, కొన్ని వందల క్రైమ్స్లోటి ఇన్వాల్వ్ అయ్యి చట్టానికి అదేవిధంగా సమాజానికి హానికరం చేసేటువంటి వ్యక్తిని ఏ విధంగా బంధిస్తారో ఆ విధంగా బంధించి అతన్ని జీబులోకి ఎక్కించబోతే వాళ్ళ సిస్టరు అక్కడ రెసిస్ట్ చేయడం జరిగింది. వాళ్ళ సిస్టర్ని కూడా ఒక మహిళ అని చెప్పి చూడకుండా సదరు సిఐ కానీ, ఆర్ఐ కానీ, మిగిలిన వాళ్ళు కానీ చాలా అబ్యూజివ్ లాంగ్వేజ్ వాడటం జరిగింది. ఆమెని ఒక మహిళని కూడా కనీసం ఇంగిత జ్ఞానం లేకుండా, ఎటువంటి గౌరవం ఇవ్వకుండా ఆవిడ మీద అసభ్య పదజాలం ఆడి నీ మీద కూడా ఎఫ్ఐఆర్ బుక్ చేస్తానే ఎక్కువ మాట్లాడుతున్నావు ఏంటి అని చెప్పని ఆ సంఘటనని ఆమె రికార్డ్ చేయడానికి ప్రయత్నిస్తుంటే కనుక ఆమె ఫోన్ లాక్కోవడానికి కూడా వాళ్ళు ప్రయత్నించినటువంటి సంగతి. అదేవిధంగా ఆ క్రమంలోనే సదరు సిఐ ప్రసాద్ అక్కడ మొత్తం అందరూ చూస్తున్నారని చెప్పి ఇతని చేతిలో ఉన్న వాకీటాకి బలవంగా తీసుకుని సదరు జర్నలిస్ట్ సోదరుడి చేతిలో పెట్టడం జరిగింది. పెట్టిన తర్వాత వీడు నా ఫోను వాకీటాకి బలవంతంగా లాక్కుంటున్నాడు అని చెప్పని కూడా అక్కడ ఒక పోర్ట్రైజం, అంటే అక్కడ ఇతనేదో తప్పు చేశాడు, దాని గురించి ఇతనేదో చేస్తున్నాడు అనే విధంగా క్రియేట్ చేసి వీళ్ళిద్దరిని, అంటే స్కూటీని, వాళ్ళ సిస్టర్ని, జర్నలిస్ట్ నేమో వెహికల్లో, వీళ్ళందరినీ కూడా 3 Town పోలీస్ స్టేషన్కి తీసుకెళ్ళటం జరిగింది. తీసుకెళ్ళిన తర్వాత అక్కడ వీళ్ళందరూ కలిసి కూడా వీళ్ళకి దొంగలు కలిసి ఊర్లు పంచుకున్నట్టు వీళ్ళకి యాడ్ అయింది ఎవరు అని అంటే కనుక ఎస్ఐ హరిబాబు 3 Town పోలీస్ స్టేషన్. బలవంతంగా సదరు జర్నలిస్ట్ ఫోన్ని మొత్తం కూడా డాటా డిలీట్ చేయడం జరిగింది. ఎంటైర్ ఫ్యాక్టరీ సెట్టింగ్స్ అంటే రీసెట్ చేసేయడం జరిగింది ఫోన్ని. ఈ వీడియో డిలీట్ అదేవిధంగా వాళ్ళ సిస్టర్ ఫోన్లో ఉన్న వీడియోను కూడా డిలీట్ చేయడానికి ప్రయత్నించారు. ఇదేమని ప్రశ్నించితే ఈ యొక్క జర్నలిస్ట్ అడిగే వాళ్ళు అన్నది ఏంటి అంటే కనుక నీతో ఏం చేతనవుతుందో, ఏం పీక్కుంటావో పీక్కు అని కూడా అనటం జరిగింది. ఇది ఎంతటి దుర్మార్గమైన చర్య. ఈ ఎంతటి విషయాన్ని కూడా సదరు సోదరుడు మానవ హక్కుల సంఘం ముందు, అంటే మన యొక్క తెలంగాణ హ్యూమన్ రైట్స్ కమిషన్ ముందు 20వ తారీఖు 4వ నెల 2026 అంటే ఏప్రిల్ నెలలో కంప్లైంట్ కూడా ఫైల్ చేయడం జరిగింది. సదరు విషయాన్ని ప్రత్యక్షంగా నా దృష్టికి తీసుకురావడం జరిగింది. తీసుకొచ్చిన తర్వాత వాళ్ళు అక్కడ ఉన్నటువంటి సీసీటీవీ ఫుటేజ్ అయితే కనుక ఉందో ఆ సీసీటీవీ ఫుటేజ్ ఎక్కడైతే కనుక వాటర్ ట్యాంక్ చౌరస్తా, మీసేవా చౌరస్తా అనమాట, కంటేశ్వర్ 5th April 2026 ఈ సీసీటీవీ ఫుటేజ్ సెక్యూర్ చేస్తే కంప్లీట్ ఉంటుంది అని చెప్పారంటే ఈ లోపు వాళ్ళు దాన్ని డిలీట్ చేయడానికి ప్రయత్నాలు కూడా జరుగుతున్నాయి. ఆర్టీఏలో ఏ విధంగా అప్లై చేయాలని కూడా అడగడం జరిగింది. సో కాబట్టి ఈ యొక్క విషయాన్ని మీ దృష్టికి తీసుకురావడం వెనక ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే కనుక నో పర్సన్ షుడ్ బి జడ్జ్ ఇన్ హిజ్ ఓన్ కాజ్ అని చెప్పి ఒకటి ప్రాథమిక సూత్రం చట్టంలో. ఏ ఒక్క వ్యక్తి కూడా తన మీద వచ్చినటువంటి ఆరోపణల్ని తనే ఎంక్వైరీ చేసుకుని నేను మంచోడని సర్టిఫికెట్ ఇవ్వకూడదు. ఇక్కడ పోలీసులు అందరూ కూడా దీంట్లో పార్ట్ అండ్ పార్సెల్ అయ్యారు. వాళ్ళందరూ కలిసి సోదరుడి మీద ఇంతటి దౌర్జన్యానికి పాల్పడ్డారు. కాబట్టి ఒక నిష్పక్షపాతమైన ఇన్వెస్టిగేషన్ జరగాలి. యావత్తు సమాజం కూడా ఈరోజు జర్నలిస్టుల సోదరులు కానీ, న్యాయవాదులు కానీ, సామాన్యులకి రక్షణే లేదు. ఎందుకంటే కనుక సామాన్యులు ప్రశ్నిస్తే కనుక దొంగ కేసులు పెట్టి లోపలేసేటువంటి పరిస్థితులు మనం ఈరోజు చూస్తున్నాము. కొద్దో గొప్ప ఈరోజు ప్రశ్నించేటువంటి శక్తి న్యాయవాదులకి, జర్నలిస్టులకి, అదేవిధంగా మేధావులకి ఉంది. వాళ్ళ యొక్క గొంతును కూడా ఈ విధంగా దౌర్జన్యంగా
నొక్కుతున్నారు అని అంటే కనుక ఈరోజు పోలీస్ వ్యవస్థ ఎంత దుర్మార్గంగా ఉందో ఒక్కసారి ఆలోచించండి. ఇది ఈ విధంగానే కనుక కొనసాగితే కనుక మరో నేపాల్ జంజీ ఉద్యమం కూడా ఇక్కడ తప్పదు అని చెప్పని నేను గుర్తు చేస్తున్నాను. జాగ్రత్తగా ఉండండి అధికారులారా.